ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు మంటల్లో ఉంది. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ వార్ గా మారింది. ఇరాన్ ఈ కీలక జలసంధిని మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు 40% పైగా పెరిగాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ప్రపంచ దేశాల సహాయాన్ని కోరారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హార్ముజ్ జలసంధి అనేది కేవలం సముద్ర మార్గం కాదు, అది ప్రపంచానికి చమురును అందించే ప్రధాన ధమని. ఇరాన్ దీన్ని మూసేయడంతో సౌదీ, కువైట్, యుఏఈ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనికి విరుగుడుగా ట్రంప్ ఒక భారీ ప్లాన్ వేశారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు తమ యుద్ధ నౌకలను ఇక్కడకు పంపాలని, ఆయిల్ ట్యాంకర్లకు ఎస్కార్ట్ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం మిత్ర దేశాలనే కాదు, నాటో కూటమిను కూడా ట్రంప్ వదిలిపెట్టలేదు. నా విజ్ఞప్తిని ఎవరైనా తిరస్కరిస్తే లేదా స్పందించకపోతే అది నాటో భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని ట్రంప్ హెచ్చరించారు. అంటే ఈ విషయంలో సహాయం చేయని దేశాలను అమెరికా తన మిత్ర దేశాలుగా గుర్తించకపోవచ్చనే సంకేతాలు ఆయన పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ ప్రధానంగా చైనాను టార్గెట్ చేశారు. బీజింగ్ ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వకపోతే ఈ నెల చివరిలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో జరగాల్సిన కీలకమైన శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తానని బెదిరించారు. ఒకవేళ ఈ భేటీ రద్దయితే చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇంతలా అడుగుతున్నా ప్రపంచ దేశాల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. ముఖ్యంగా జపాన్ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన చేసింది. ప్రస్తుతం తాము ఎలాంటి సముద్ర భద్రతా కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. చైనా కూడా మేము మీ యుద్ధంలో భాగం కాలేము అన్నట్లుగా మౌనం వహిస్తోంది. దీనివల్ల ట్రంప్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒంటరి అవుతున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక ఇరాన్ తో యుద్ధం మొదలైన ఈ కొద్ది రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు 40% పెరిగాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ హార్ముజ్ జలసంధి త్వరగా తెరుచుకోకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం అమెరికా సమస్య కాదు, ప్రతి దేశపు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే అంశం. ట్రంప్ హెచ్చరికలకు లొంగి ఇతర దేశాలు యుద్ధ నౌకలను పంపుతాయా, లేక ఇరాన్ ఈ జలసంధిపై పట్టు సాధిస్తోందా? చైనా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.